శ్రీనివాస శ్రీనివాసాపురం నీ అబ్బా జాగీర్ అనుకున్నావురా? ఏమనుకున్నావు? శ్రీనివాసాపురం నీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేశారనుకున్నావురా? ఏమనుకున్నావు? శ్రీనివాసాపురంలోకి వచ్చాను, నన్ను షూట్ చేసి చంపేస్తానని అన్నావు కదరా? రా, దమ్ముంటే వచ్చి రివాల్వర్తో షూట్ చెయ్యి, చేతకాని ఎదవా. అర్థమవుతుందా నేను చెప్పేది? నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి ఉంది, మర్యాదగా నీ కూతుర్ని నాతో పంపించు, లేదంటే సొల్లు కబుర్లు చెప్తావేంట్రా? నీకు హోమ్ మినిస్టర్ తెలుసు, సీఎం నాకు చుట్టమవుతాడు, ప్రధానమంత్రి మా తాత, రాష్ట్రపతి నా ముత్తాత అంటూ సొల్లు కబుర్లు చెప్పకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ఎదుర్కో, కానీ ఇలాంటి సొల్లు కబుర్లు మాత్రం చెప్పమాకు. మర్యాదగా పంపించు నీ కూతుర్ని. నా ఫ్రెండ్ కొడుకు పెళ్లి పందిట్లో కూర్చున్నాడు, మరో గంటలో పెళ్ళి ఉంది, మర్యాదగా నా వెంబడి పంపించు. ఈ సేకరణకు తెలుసురా, నీ కూతుర్ని ఇదే ముహూర్తానికి పరువు ప్రతిష్టల కోసం మరొకడికిచ్చి పెళ్లి చేయబోతున్నావు. ఒరే పిచ్చోడా, నీవు పెళ్లి చేస్తే నీ కూతురు చచ్చిపోతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ కొడుకు నీ కూతురు ప్రేమించుకున్నారు. నీ కూతురు చచ్చిపోతే ఇక నీవు ఏమీ చేసేది ఉండదు. ఈ కోట్ల ఆస్తి నీ వెంబడి వస్తుందనుకున్నావురా మూర్ఖుడా. ప్రియా, రామ్మ, మీ నాన్నగారి మాటలు వినకు, రా వచ్చేసేయి, వెంటనే వెళ్ళిపోదాం, కారులో వచ్చి కూర్చో. శ్రీనివాసాపురం నీ అబ్బది కాదురా, గుర్తుపెట్టుకో మర్యాదగా. అదిగో చూడు ప్రియ వస్తుంది, నాకు తెలుసురా ప్రియ వస్తుందని. స్వచ్ఛమైన నిజమైన ప్రేమ ఎప్పటికైనా త్యాగాన్నే కోరుకుంటుంది. రామ్మారా, వెళ్ళిపోదాం. ఒరేయ్, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. పెళ్ళి జరిగే సమయానికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించు. నీవు కన్న తండ్రివైతే నీకు మనసు ఉంటే, రాకపోతే నీ కర్మ. పామ్మ, వెళ్ళిపోదాం పా. శ్రీనివాసాపురం నీ అబ్బా జాగీర్ అనుకున్నావురా? ఏమనుకున్నావు? శ్రీనివాసాపురం నీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేశారనుకున్నావురా? ఏమనుకున్నావు? శ్రీనివాసాపురంలోకి వచ్చాను, నన్ను షూట్ చేసి చంపేస్తానని అన్నావు కదరా? రా, దమ్ముంటే వచ్చి రివాల్వర్తో షూట్ చెయ్యి, చేతకాని ఎదవా. అర్థమవుతుందా నేను చెప్పేది? నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి ఉంది, మర్యాదగా నీ కూతుర్ని నాతో పంపించు, లేదంటే సొల్లు కబుర్లు చెప్తావేంట్రా? నీకు హోమ్ మినిస్టర్ తెలుసు, సీఎం నాకు చుట్టమవుతాడు, ప్రధానమంత్రి మా తాత, రాష్ట్రపతి నా ముత్తాత అంటూ సొల్లు కబుర్లు చెప్పకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ఎదుర్కో, కానీ ఇలాంటి సొల్లు కబుర్లు మాత్రం చెప్పమాకు. మర్యాదగా పంపించు నీ కూతుర్ని. నా ఫ్రెండ్ కొడుకు పెళ్లి పందిట్లో కూర్చున్నాడు, మరో గంటలో పెళ్ళి ఉంది, మర్యాదగా
నా వెంబడి పంపించు. ఈ సేకరణకు తెలుసురా, నీ కూతుర్ని ఇదే ముహూర్తానికి పరువు ప్రతిష్టల కోసం మరొకడికిచ్చి పెళ్లి చేయబోతున్నావు. ఒరే పిచ్చోడా, నువ్వు పెళ్లి చేస్తే నీ కూతురు చచ్చిపోతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ కొడుకు నీ కూతురు ప్రేమించుకున్నారు. నీ కూతురు చచ్చిపోతే ఇక నీవు ఏమీ చేసేది ఉండదు. ఈ కోట్ల ఆస్తి నీ వెంబడి వస్తుందనుకున్నావురా మూర్ఖుడా. ప్రియా, రామ్మ, మీ నాన్నగారి మాటలు వినకు. రా, వచ్చేసేయి. వెంటనే వెళ్ళిపోదాం. కారులో వచ్చి కూర్చో. శ్రీనివాసాపురం నీ అబ్బది కాదురా, గుర్తుపెట్టుకో మర్యాదగా. అదిగో చూడు చూడు, ప్రియ వస్తుంది. నాకు తెలుసురా ప్రియ వస్తుందని. స్వచ్ఛమైన నిజమైన ప్రేమ ఎప్పటికైనా త్యాగాన్నే కోరుకుంటుంది. రామ్మారా, వెళ్ళిపోదాం. ఒరేయ్, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. పెళ్ళి జరిగే సమయానికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించు. నీవు కన్న తండ్రివైతే నీకు మనసు ఉంటే, రాకపోతే నీ కర్మ. పామ్మ, వెళ్ళిపోదాం పా. శ్రీనివాసాపురం నీ అబ్బా జాగీర్ అనుకున్నావురా, ఏమనుకున్నావు? శ్రీనివాసాపురం నీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేశారనుకున్నావురా, ఏమనుకున్నావు? శ్రీనివాసాపురంలోకి వచ్చాను. నన్ను షూట్ చేసి చంపేస్తానని అన్నావు కదరా. రా, దమ్ముంటే వచ్చి రివాల్వర్తో షూట్ చెయ్యి. చేతకాని ఎదవా. అర్థమవుతుందా నేను చెప్పేది? నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి ఉంది. మర్యాదగా నీ కూతుర్ని నాతో పంపించు. లేదంటే సొల్లు కబుర్లు చెప్తావేంట్రా? నీకు హోమ్ మినిస్టర్ తెలుసు, సీఎం నాకు చుట్టమవుతాడు, ప్రధానమంత్రి మా తాత, రాష్ట్రపతి నా ముత్తాత అంటూ సొల్లు కబుర్లు చెప్పకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ఎదుర్కో. కానీ ఇలాంటి సొల్లు కబుర్లు మాత్రం చెప్పమాకు. మర్యాదగా పంపించు నీ కూతుర్ని. నా ఫ్రెండ్ కొడుకు పెళ్లి పందిట్లో కూర్చున్నాడు. మరో గంటలో పెళ్ళి ఉంది. మర్యాదగా నా వెంబడి పంపించు. ఈ సేకరణకు తెలుసురా, నీ కూతుర్ని ఇదే ముహూర్తానికి పరువు ప్రతిష్టల కోసం మరొకడికిచ్చి పెళ్లి చేయబోతున్నావు. ఒరే పిచ్చోడా, నువ్వు పెళ్లి చేస్తే నీ కూతురు చచ్చిపోతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ కొడుకు నీ కూతురు ప్రేమించుకున్నారు. నీ కూతురు చచ్చిపోతే ఇక నీవు ఏమీ చేసేది ఉండదు. ఈ కోట్ల ఆస్తి నీ వెంబడి వస్తుందనుకున్నావురా మూర్ఖుడా. ప్రియా, రామ్మ, మీ నాన్నగారి మాటలు వినకు. రా, వచ్చేసేయి. వెంటనే వెళ్ళిపోదాం. కారులో వచ్చి కూర్చో. శ్రీనివాసాపురం నీ అబ్బది కాదురా, గుర్తుపెట్టుకో మర్యాదగా. అదిగో చూడు ప్రియ వస్తుంది. నాకు తెలుసురా ప్రియ వస్తుందని. స్వచ్ఛమైన నిజమైన ప్రేమ ఎప్పటికైనా త్యాగాన్నే కోరుకుంటుంది. రామ్మారా, వెళ్ళిపోదాం. ఒరేయ్, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. పెళ్ళి జరిగే సమయానికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించు. నీవు కన్న తండ్రివైతే నీకు మనసు ఉంటే, రాకపోతే నీ కర్మ. పామ. శ్రీనివాసాపురం నీ అబ్బా జాగీర్ అనుకున్నావురా, ఏమనుకున్నావు? శ్రీనివాసాపురం
నీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేశారనుకున్నావురా? ఏమనుకున్నావు? శ్రీనివాసపురంలోకి వచ్చాను, నన్ను షూట్ చేసి చంపేస్తానని అన్నావు కదరా. రా, దమ్ముంటే వచ్చి రివాల్వర్తో షూట్ చెయ్యి. చేతకాని ఎదవ. అర్థమవుతుందా నేను చెప్పేది? నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి ఉంది. మర్యాదగా నీ కూతుర్ని నాతో పంపించు, లేదంటే సొల్లు కబుర్లు చెప్తావేంట్రా? నీకు హోమ్ మినిస్టర్ తెలుసు, సీఎం నాకు చుట్టమవుతాడు, ప్రధానమంత్రి మా తాత, రాష్ట్రపతి నా ముత్తాత అంటూ సొల్లు కబుర్లు చెప్పకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ఎదుర్కో, కానీ ఇలాంటి సొల్లు కబుర్లు మాత్రం చెప్పమాకు. మర్యాదగా పంపించు నీ కూతుర్ని. నా ఫ్రెండ్ కొడుకు పెళ్లి పందిట్లో కూర్చున్నాడు. మరో గంటలో పెళ్ళి ఉంది. మర్యాదగా నా వెంబడి పంపించు. ఈ సేకరణకు తెలుసురా, నీ కూతుర్ని ఇదే ముహూర్తానికి పరువు ప్రతిష్టల కోసం మరొకడికిచ్చి పెళ్లి చేయబోతున్నావు. ఒరే పిచ్చోడా, నీవు పెళ్లి చేస్తే నీ కూతురు చచ్చిపోతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ కొడుకు నీ కూతురు ప్రేమించుకున్నారు. నీ కూతురు చచ్చిపోతే ఇక నీవు ఏమీ చేసేది ఉండదు. ఈ కోట్ల ఆస్తి నీ వెంబడి వస్తుందనుకున్నావురా మూర్ఖుడా. ప్రియా, రామ్మ, మీ నాన్నగారి మాటలు వినకు. రా, వచ్చేసేయి. వెంటనే వెళ్ళిపోదాం. కారులో వచ్చి కూర్చో. శ్రీనివాసపురం నీ అబ్బది కాదురా, గుర్తుపెట్టుకో. మర్యాదగా అదిగో చూడు ప్రియ వస్తుంది. నాకు తెలుసురా ప్రియ వస్తుందని. స్వచ్ఛమైన నిజమైన ప్రేమ ఎప్పటికైనా త్యాగాన్నే కోరుకుంటుంది. రామ్మారా, వెళ్ళిపోదాం. ఒరేయ్, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. పెళ్ళి జరిగే సమయానికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించు. నీవు కన్న తండ్రివైతే నీకు మనసుంటే, రాకపోతే నీ కర్మ. పామ్మ, వెళ్ళిపోదాం పా. శ్రీనివాసపురం నీ అబ్బా జాగీర్ అనుకున్నావురా? ఏమనుకున్నావు? శ్రీనివాసపురం నీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేశారనుకున్నావురా? ఏమనుకున్నావు? శ్రీనివాసపురంలోకి వచ్చాను, నన్ను షూట్ చేసి చంపేస్తానని అన్నావు కదరా. రా, దమ్ముంటే వచ్చి రివాల్వర్తో షూట్ చెయ్యి. చేతకాని ఎదవ. అర్థమవుతుందా నేను చెప్పేది? నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి ఉంది. మర్యాదగా నీ కూతుర్ని నాతో పంపించు, లేదంటే సొల్లు కబుర్లు చెప్తావేంట్రా? నీకు హోమ్ మినిస్టర్ తెలుసు, సీఎం నాకు చుట్టమవుతాడు, ప్రధానమంత్రి మా తాత, రాష్ట్రపతి నా ముత్తాత అంటూ సొల్లు కబుర్లు చెప్పకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ఎదుర్కో, కానీ ఇలాంటి సొల్లు కబుర్లు మాత్రం చెప్పమాకు. మర్యాదగా పంపించు నీ కూతుర్ని. నా ఫ్రెండ్ కొడుకు పెళ్లి పందిట్లో కూర్చున్నాడు. మరో గంటలో పెళ్ళి ఉంది. మర్యాదగా నా వెంబడి పంపించు. ఈ సేకరణకు తెలుసురా, నీ కూతుర్ని ఇదే ముహూర్తానికి
పరువు ప్రతిష్టల కోసం మరొకడికిచ్చి పెళ్లి చేయబోతున్నావు. ఒరే పిచ్చోడా, నువ్వు పెళ్లి చేస్తే నీ కూతురు చచ్చిపోతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ కొడుకు నీ కూతురు ప్రేమించుకున్నారు. నీ కూతురు చచ్చిపోతే ఇక నీవు ఏమీ చేసేది ఉండదు. ఈ కోట్ల ఆస్తి నీ వెంబడి వస్తుందనుకున్నావురా మూర్ఖుడా. ప్రియా, రామ్మ, మీ నాన్నగారి మాటలు వినకు. రా, వచ్చేసేయి. వెంటనే వెళ్ళిపోదాం. కారులో వచ్చి కూర్చో. శ్రీనివాసాపురం నీ అబ్బది కాదురా, గుర్తుపెట్టుకో మర్యాదగా. అదిగో చూడు చూడు, ప్రియ వస్తుంది. నాకు తెలుసురా ప్రియ వస్తుందని. స్వచ్ఛమైన నిజమైన ప్రేమ ఎప్పటికైనా త్యాగాన్నే కోరుకుంటుంది. రామ్మారా, వెళ్ళిపోదాం. ఒరేయ్, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. పెళ్ళి జరిగే సమయానికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించు. నీవు కన్న తండ్రివైతే నీకు మనసు ఉంటే, రాకపోతే నీ కర్మ. పామ్మ, వెళ్ళిపోదాం పా. శ్రీనివాసాపురం నీ అబ్బా జాగీర్ అనుకున్నావురా, ఏమనుకున్నావు? శ్రీనివాసాపురం నీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేశారనుకున్నావురా, ఏమనుకున్నావు? శ్రీనివాసాపురంలోకి వచ్చాను. నన్ను షూట్ చేసి చంపేస్తానని అన్నావు కదరా. రా, దమ్ముంటే వచ్చి రివాల్వర్తో షూట్ చెయ్యి. చేతకాని ఎదవా. అర్థమవుతుందా నేను చెప్పేది? నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి ఉంది. మర్యాదగా నీ కూతుర్ని నాతో పంపించు. లేదంటే సొల్లు కబుర్లు చెప్తావేంట్రా? నీకు హోమ్ మినిస్టర్ తెలుసు, సీఎం నాకు చుట్టమవుతాడు, ప్రధానమంత్రి మా తాత, రాష్ట్రపతి నా ముత్తాత అంటూ సొల్లు కబుర్లు చెప్పకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ఎదుర్కో. కానీ ఇలాంటి సొల్లు కబుర్లు మాత్రం చెప్పమాకు. మర్యాదగా పంపించు నీ కూతుర్ని. నా ఫ్రెండ్ కొడుకు పెళ్లి పందిట్లో కూర్చున్నాడు. మరో గంటలో పెళ్ళి ఉంది. మర్యాదగా నా వెంబడి పంపించు. ఈ సేకరణకు తెలుసురా, నీ కూతుర్ని ఇదే ముహూర్తానికి పరువు ప్రతిష్టల కోసం మరొకడికిచ్చి పెళ్లి చేయబోతున్నావు. ఒరే పిచ్చోడా, నువ్వు పెళ్లి చేస్తే నీ కూతురు చచ్చిపోతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ కొడుకు నీ కూతురు ప్రేమించుకున్నారు. నీ కూతురు చచ్చిపోతే ఇక నీవు ఏమీ చేసేది ఉండదు. ఈ కోట్ల ఆస్తి నీ వెంబడి వస్తుందనుకున్నావురా మూర్ఖుడా. ప్రియా, రామ్మ, మీ నాన్నగారి మాటలు వినకు. రా, వచ్చేసేయి. వెంటనే వెళ్ళిపోదాం. కారులో వచ్చి కూర్చో. శ్రీనివాసాపురం నీ అబ్బది కాదురా, గుర్తుపెట్టుకో మర్యాదగా. అదిగో చూడు చూడు, ప్రియ వస్తుంది. నాకు తెలుసురా ప్రియ వస్తుందని. స్వచ్ఛమైన నిజమైన ప్రేమ ఎప్పటికైనా త్యాగాన్నే కోరుకుంటుంది. రామ్మారా, వెళ్ళిపోదాం. ఒరేయ్, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. పెళ్ళి జరిగే సమయానికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించు. నీవు కన్న తండ్రివైతే నీకు మనసు ఉంటే, రాకపోతే నీ కర్మ. పామ్మ,